హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. ఈరోజు వీడియోలో మా చెల్లెలు వాళ్ళు ఇంటి కొత్త ఇల్లు గృహప్రవేశం చేశారనమాట. సో ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాను. సో ఆ రోజు బ్లాగ్ అనేది మీ అందరితోనే షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా గృహప్రవేశానికి మంత్రాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి కదా. సో వాటిలో ఇక్కడ వీళ్ళు చేసేది మామూలుగా మా సైడ్ కంటే వీళ్ళ సైడ్ కొంచెం డిఫరెంట్ అనమాట. అది కర్ణాటకలో అలా ఉంటుందో లేకపోతే వీళ్ళ ఆచారమో తెలియదు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంక ఇక్కడ తేడా అక్కడ తేడా బాగా తెలుస్తుంది అనమాట. నేను మా ఇంటి గృహప్రవేశం బ్లాగ్ కూడా షేర్ చేస్తాను కదా. సో అప్పుడు చూడండి దీనికి దానికి ఎంత తేడా ఉంటుందా అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే గృహప్రవేశం ముహూర్తం వచ్చి మార్నింగ్ 3 to 5 అంటే 3 to 4 అనమాట. ఎగ్జాక్ట్ అయితే అది బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి 3 to 5, 5:30 అలా అయిపోతుంది. ఈలోపు అంటే మార్నింగ్ లోపే అయిపోతుంది పూజ అంతా మొత్తం కంప్లీట్గా అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఎలాగో ఇంటి దగ్గర వర్క్ అనేది జరుగుతుంది కదా. సో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఈవినింగ్ 7కి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర. సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి నైట్ 12:30 అయిపోయింది. సో చాలా కష్టంగా అనిపించింది ఫస్ట్ టైం ఇంతసేపు జర్నీ చేయటం అనమాట. ఏంటంటే మధ్యలో అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మేము వెళ్ళేసరికి అన్నీ వాళ్ళు రెడీగా చేసి పెట్టేసుకున్నారు. ఇంకా అలికి అంతా పెట్టేశారనమాట. పెట్టేస్తే ఐవర్ ఏమన్నారంటే ఆయన వచ్చిన తర్వాత ముగ్గేయాలి అని చెప్పారనమాట. అయితే నేనేం చేశానంటే ముందుగానే అలికేసిన చేత పక్కన ఒక ముగ్గేసి పెట్టేశాను. ఆయన వచ్చినప్పుడు కావాలంటే ముందర ముగ్గేసుకుందాంలే అని చెప్పేసి పెట్టామన్నమాట. ఇంకా మా చెల్లెలు ఒక ముగ్గి నువ్వు చాలా రోజులు నువ్వు మా ఇంటి దగ్గర ముగ్గేసి అంటే అక్కడ కొన్ని ముగ్గులు వేసాను ఇలా చిన్నగా. సో అదొకటి అలా ట్రై చేశానమాట. తర్వాత మేమంతా రెడీ అయ్యి స్నానాలు ఇంకా అప్పటికే 12:30 అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఇంకా పడుకోవడానికి అస్సలు టైం లేదనమాట. జర్నీ చేసి వెళ్ళామా, అది కొంచెం ఇబ్బందిగా ఉందా, ఇంకా అందులోనూ కొంచెం రెస్ట్ తీసుకుందామంటే ఇంకా అస్సలు టైం కుదరలేదు. మేము వెళ్ళేసరికి అందులోనూ 3కి స్టార్ట్ అవుతుంది అనగానే వాళ్ళు ఐవన్ తోడుకొచ్చారు. ఆయన 2:30కే వచ్చేసారనమాట. ఎందుకంటే ఆయన సర్దుకోవాల్సినవి పెట్టుకోవాల్సినవి చాలా ఉంటాయి కదా. అలాగా అంటే సింపుల్ పూజ అండి, హెవీగా పూజ పెట్టుకోలేదు. వాళ్ళు పైన కూడా కడుతున్నారనమాట ఇంకొక ఫ్లోరు. సో అది కట్టిన తర్వాత మొత్తాన్ని కలిపి బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని ఇప్పుడు సింపుల్గా సెలబ్రేట్ చేస్తున్నారనమాట. ఇంకెక్కడేమో ఆయన వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన చేసుకోవాల్సినవి చేసుకునేసి ఆ తర్వాత ఇక్కడికి పాతింటి దగ్గరకు వచ్చామన్నమాట. ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఉన్న ఇంటి దగ్గరికి. అప్పటికి మేము లేచి ఇంకా పిల్లలకంతా స్నానం చేయించి మేము స్నానం చేసుకుని రెడీ అయ్యే వాళ్ళకి టైం వచ్చి 2:30 అయిపోయింది. అంటే 2:30 కాదు 2:45 అయిపోయింది. ఎందుకంటే లేట్గా వెళ్ళాము, అందులోనూ పిల్లలు కూడా నిద్రపోలేదన్నమాట ఈరోజు. ఇంకా వాళ్ళు మా నాన్న అమ్మ వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడేమో ఐవర్ వచ్చారనమాట గంట మోగించుకుంటే ఇంటి దగ్గరికి. అంటే గుళ్ళో గంట మోగిస్తాం కదా. సో ఆ గంట మోగించుకుంటూ వచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి. అక్కడ నుంచి మంత్రాలు చదువుకుంటూ అంటే కొత్త ఇంటికాడ నుంచి మంత్రాలు చదువుకుంటూ పాతింటి దగ్గరకు వచ్చారనమాట. వీళ్ళ ఆచారం ఏంటంటే కొత్త బిందె తీసుకొని, అది చిన్నదైనా పెద్దదైనా పర్లేదు, కొత్త బిందె అనమాట. అంటే వాడకుండా ఉండే బిందె తీసుకొని దాంట్లోకి నీళ్లు పోసేసి ఇంకా దానికి మామూలుగా మనం అమ్మవారికి అభిషేకం చేస్తే ఎలాంటి నీరు తీసుకెళ్తాము, సో అలాగనమాట. ఆ బిందెకి పసుపు కుంకుమ పెట్టి తర్వాత దానికి పసుపు కుంకుమ కట్టి పూలతో అలంకరించి అన్నీ డెకరేట్ చేస్తారనమాట. ఆ తర్వాత ఏమో ఇంకా ఐవర్ చూడండి స్టార్ట్ చేశారా, చేతిలో ఉన్న గంటతో కొట్టుకుంటా ఇంకా ఇక్కడ మంత్రాలు అవి చదువుకుంటా ఆ బిందెని ఎత్తి మా చెల్లెలే ఎత్తుకోవాలంట, ఇంకా మళ్ళీ ఎవరు ఎత్తుకోకూడదంట. తనైతే మా మరిది, తను మా చెల్లి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 2:45 అయింది. సో 3 అంటే టైం అయిపోతుందని చెప్పేసి 2:45 నుంచి ఇంట్లోకి 3 అంతా వచ్చేయాలి అని చెప్పి అన్నీ అక్కడి నుంచి రెడీ చేసుకొని ఇక్కడికి వచ్చే కాబట్టి కరెక్ట్గా 3 అయిందనమాట. ఒక్క నిమిషమే తేడా ఉన్నింది. ఆ ఒక్క నిమిషం కూడా ఇక్కడ కవర్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ పూలు అయితే ముందర సప్రానికి మాత్రమే వేసినారు. ఇంకా లోపల అప్పుడుదా స్టార్ట్ చేసినారనమాట. ఐవర్ వచ్చి మంత్రాలు చదివాను కదా. సో చదివిన తర్వాత కొద్దిగా లైట్గా వేశారు. మామిడాకులు అయితే ఇంకా కట్టలేదు. అక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా
పట్టు చీర కట్టుకోవాలి ఇట్లాంటి వాటికి అని చెప్పి అంటారు. కాకపోతే ఏంటంటే మా సైడ్ వాళ్ళంతా అమ్మ వాళ్ళు ఏ గుడ్డలు అయితే తీసుకొని వచ్చి ఇస్తారో అవే కట్టుకొని పీటల మీద కూర్చొని పూజ చేయాలంట. సో అందుకని చెప్పేసి ఇంకా వాడు కూడా అవే వేసుకున్నారు. ఇంకా మా చెల్లి కూడా అదే కట్టుకుంది. మామూలుగా అయితే పట్టు చీరలు తీసుకుంటే ఇంకా మంచిది అని చెప్తారు. ఇంక ఇక్కడైతే వాళ్ళ ఐవర్ వచ్చి అన్నీ రెడీగా చేసేసి పెట్టుకున్నారు. ఇంకా నేనైతే ఇంకా ఇలా ఉన్నాను అనమాట. నేను కూడా రెడీ అయిపోయాను సింపుల్గాను. ఇంకా వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉన్నారనమాట. కొద్దిసేపు అది చేయి, కొద్దిసేపు ఇది చేయి అంటే నాకైతే ఏమీ చెప్పలేదు. నేనే కల్పించుకుంటున్నాను, నువ్వేం చేయొద్దు, రెస్ట్ తీసుకో, పిల్లల దగ్గర గమ్మునే కూర్చొని. ఇంకా వాళ్ళైతే మా చెల్లెల కొడుకులు అయితే ఇద్దరు నిద్రపోతున్నారు ఫస్ట్ అయితే. ఇంకా వీడు లక్కీ అయితే మేము వెళ్ళిందే మొదలు లేసేస్తాడనమాట. వాడైతే అస్సలు నిద్రపోలే. ఇంకా మాతో కూడా వాడు రెడీ అయిపోయాడనమాట. మీరంతా రెడీ అవుతున్నారు, నేను కూడా రెడీ అవ్వాలని. ఇంకా ఎవరు మంత్రాలు అవి చదివేసిన తర్వాత పూలు, తర్వాత ఇక్కడ తోరణాలు ఉన్నాయి కదండి, సో మామిడి తోరణాలు అవి కడుతున్నారనమాట. ఏంటంటే ఐవూరు వచ్చి అవన్నీ చెప్పిన తర్వాతనే కడుతున్నారు, ముందుగా అయితే కట్టలేదు. ఇక్కడ మేము ఇంట్లో ఎలా చేసుకున్నాము అనేది కూడా నేను మీకు బ్లాగ్లో షేర్ చేస్తాను. అప్పుడు తెలుస్తుంది ఎలా చేసుకున్నాము ఇక్కడ ఏంటి అని. ఒక్కొక్కలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది కదా ఆచారము. సో అలాగా ఇక్కడ ఏంటంటే ఆయన మంత్రాలు చదువుకుంటూ వాళ్ళని పీటల దగ్గర కూర్చోబెట్టుకొని అవి చేసుకునేదానికి మంత్రాలు చదువుకుంటూ ఏవో మంత్రాలు చదువుతున్నారనమాట. కన్నడలో చదువుతున్నారు, తమిళ్లో కాదు, సారీ నాకు అర్థమే కాలేదు కన్నడలో. సో ఇవంతా హోమానికి అనమాట. సో అన్నీ సపరేట్ చేయమని చెప్పి వేస్తున్నారు. దాంట్లో ఏదైనా మిస్ అయిందా అనేది ఆయన వెతుకుతున్నారనమాట. ఒకవేళ ఏదైనా మిస్ అయిందేమో ఆ మిస్ అయినది ఎత్తి పెడదామని చెప్పేసి ఇంకైతే వీళ్ళు వెతుకుతున్నారు. ఏమైనా మిస్ అయినాయా ఏంటి అనేది చూసి, లేదండి కరెక్ట్ అనేది ఒక ఐటమే మిస్ అయిందన్నారు. సో ఆ ఐటెం కూడా పక్కన తెప్పించేశారనమాట. ఆ తర్వాత మిగిలినవన్నీ ఇలా ప్లేట్లకి ఇంకా పోసేసుకుంటున్నారు. ఇలా గ్రీన్ కలర్ క్లాత్లో తీసుకున్నారనమాట. వాళ్ళని గ్రీన్ కలర్ క్లాత్లోకి తీసుకొని సగం అలాగే పెట్టుకున్నారు, సగం క్లాత్లో వేశారు. ఎందుకంటే సగం హోమం జరిగేటప్పుడు వేయాలంట. సో అందుకని చెప్పేసి హోమం జరిగేటప్పుడు వేసేదానికి సగము, ఆ తర్వాత మూట కట్టి వేస్తారంట హోమంలోకి, దానికి సగము అలాగే పెట్టుకున్నారు. ఇంకెక్కడైతే వీళ్ళు పులిహారాలు అనమాట మార్చుకోవాలి కదా, సో అవి ఇక్కడ ఏంటంటే జలుబుగా ఉంది, కొంచెం వాయిస్ అటు ఇటుగా ఉంటుంది, సర్దుకోవాలి మీరు. ఇంకా లక్కీ గారు చూడండి అస్సలు అయితే నిద్రపోలేదు. ఇంకా పూజ అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఇంకా వీళ్ళు ఎవరెవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, ఐవర్ మంత్రాలు చదువుతున్నారు. ఇంకా వీళ్ళు రెడీ చేస్తున్నారు. మ్యాక్సిమం ఇక్కడ అన్నిటినీ ఐవర్ రెడీ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఎక్కడైనా ఐవరే చేస్తారు, బట్ సింపుల్ పూజ కదా అందుకని చెప్పి ఆయన ఒక్కరే వచ్చారనమాట. పెద్దగా గ్రాండ్గా పెట్టుకుని ఉంటే అందరూ వచ్చింది. ఇంక ఇక్కడేమో ఆయన కలసానికి రెడీ చేసుకుంటున్నారనమాట. ఎంచక్క హ్యాపీగా ఒక బియ్యం వచ్చి ఒక 10 కిలోలను కూడా పోసుంటారేమో, దగ్గర బాగా మందంగా పోసారు. కలసాలు 5 days తీయకూడదంట. సో అట్లే పెట్టేశాడు అనమాట ఆయన. కలసాలు అట్లే 5 days పెట్టేస్తాను అని చెప్పేసి బాగా మందంగా నీళ్ళు పోసి బియ్యం పోసి ఆ తర్వాత కలసాలు అనేవి ఏర్పాటు చేస్తున్నాడు. ఈ దారాలన్నీ ఈయనే జుట్టారనమాట. వీళ్ళకైతే చాలా అలవోకగా ఈజీగా జుట్టేస్తారనమాట. నేను ట్రై చేస్తాను, బట్ నాకైతే రాలేదనమాట, అంటే కుదరలేదు. వీళ్ళైతే ఎంత ఈజీగా జుట్టేశారంటే అంత ఈజీగా జుట్టేశారు. ఇంకెక్కడేమో పువ్వులు అనమాట అలంకరిస్తున్నారు, మామిడాకులే పెడుతున్నారు. మామూలుగా నేనైతే అడిగాను తమలపాకులు పెట్టచ్చు కదా అని. తమలపాకుల కన్నా మామిడాకులు శ్రేష్టం అంట. సో ఆయన చెప్పారు తమలపాకుల కన్నా మామిడాకులే ఇంకా మంచిది, వీలైనంత వరకు మామిడాకులే పెట్టుకోవటము అని చెప్పేసి అన్నారు. సో వీలైనంత వరకు దొరికితే మామిడాకే చాలా మంచిది. ఇంకా దొరక్కపోతే ఇలా తమలపాకులు పెట్టుకొని సర్దుకోవాలని, అవి కూడా చిరిగిపోకుండా ఉండే తమలపాకులు మాత్రమే. ఇంకెక్కడైతే కలసాలన్నీ పెట్టి వీళ్ళ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా నేను చెప్పాను కదా ఎవ్వరికి చెప్పలేదనమాట, నేను ఇంకా వాళ్ళ ఆడబిడ్డలు ఇంతవరకే వచ్చారు. ఇంకెక్కడేమో సింపుల్గా స్టార్ట్ అయిపోయిందనమాట పూజను వీళ్ళ దగ్గర కూడాను. ఇంకా వీళ్ళు కాయిన్స్ అయితే మర్చిపోయారనమాట. తర్వాత కాయిన్స్ అన్నీ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ దక్షిణ పెట్టాలి కదా, సో అందుకని చెప్పేసి దక్షిణ కోసం అడిగారనమాట ఐవరు. అండ్ అలాగే ఇక్కడ పూజ అంతా స్టార్ట్ అయిపోయి ఇదంతా అయ్యేవాళ్ళకి 3:30 3:45 అనమాట. ఇప్పటికేమో అన్నీ రెడీ చేసుకొని అన్నీ కలశాలు పెట్టి ఇంకా అంతా పూజ ఎలాగో స్టార్ట్ అయిపోయింది కదా. ఇవంతా ఇక్కడి వరకు పూజ అయ్యే కొందరికి 3:45 అయిందనమాట.
ఇంక ఇక్కడైతే పూజ చాలా బాగా జరుగుతుంది. ఇంకా వీళ్ళు గణపతి పూజ చేస్తున్నారు. ముందుగానే చిన్నగా పసుపు ముద్దతో గణపతి చేశారు. మామూలుగా అయితే పేడతో కూడా పెడతారంట, బట్ వీళ్ళు పసుపుతోనే పెట్టారు. కొంతమంది పేడతో కూడా గణపతిని చేసి పిల్ల రాయుడు అంటారండి, వాళ్ళైతే పెడతారంట. నాకు కొత్తగా అనిపించింది ఆ పేరు, నేను ఎప్పుడైతే వినలే. సో అందుకని చెప్పేసి పూజ అయితే స్టార్ట్ అయిపోయి ఇలా జరుగుతుందన్నమాట. సో ఈ తర్వాత ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేసేస్తున్నానండి, ఎందుకంటే మరీ లెంత్ ఎక్కువైపోతే కూడా చూడటానికి బాగోదు కదా. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ భాగం వచ్చి పార్ట్ 2లో లాగా పెడతాను. ఇలాంటి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.